నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవాలంటే ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ స్తోత్రం ఎలా నిర్మించబడింది? దాన్ని ఎలా చదవాలి? ఈ 2 తెలియకుండా చదవడం అంటే అర్థం తెలియని పుస్తకం చదవడం లాంటిది. అందుకే విష్ణు సహస్రనామం చదవడానికి ముందు దాని నిర్మాణం అంటే నిర్మాణ విధానం మరియు పఠన క్రమం మనం నేర్చుకోవాలి. ఈరోజు వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రం నిర్మాణం నేర్చుకుంటాం. ఎల్లుండి నుంచి విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ప్రతి రోజు ఒక శ్లోకం సరైన ఉచ్చారణతో, సరళమైన అర్థంతో అప్లోడ్ చేస్తాను. అయితే ఇప్పుడే మొదలుపెడదాం. విష్ణు సహస్రనామం అంటే కేవలం 1000 నామాల జాబితా కాదు. అది ఒక పూర్తి ఆధ్యాత్మిక నిర్మాణం. అయితే ఈ స్తోత్రం ఎలా నిర్మించబడింది? ఏ భాగం తర్వాత ఏ భాగం ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. నిర్మాణం అంటే ఏమిటి? నిర్మాణం అంటే స్తోత్రం లోపల ఉన్న లాజికల్ మరియు స్పిరిచ్యువల్ అరేంజ్‌మెంట్. అంటే స్తోత్రం లోపల ఉన్న లాజికల్ మరియు ఆధ్యాత్మిక క్రమం. విష్ణు సహస్రనామంలో ఒక్కో శ్లోకం కూడా యాదృచ్ఛికం కాదు. ప్రతి భాగానికి ఒక స్పష్టమైన పర్పస్ ఉంది. అంటే ఒక ఉద్దేశ్యం ఉంది. మొత్తం నిర్మాణం ఒక దృష్టిలో. మొత్తంగా విష్ణు సహస్రనామ స్తోత్రం 9 ప్రధాన భాగాలుగా విభజించబడింది. ఒక్కో భాగం మనల్ని తదుపరి స్థాయికి సిద్ధం చేస్తుంది. మంగళ శ్లోకాలు, పూర్వపీఠిక, సంకల్పం మరియు మంత్ర వివరాలు, న్యాసం, ధ్యాన శ్లోకాలు, పంచపూజ, సహస్రనామ స్తోత్రం అంటే 1000 నామాలు. ఇదే హృదయం అన్నమాట. ఫలశ్రుతి, ఉత్తరపీఠిక. మంగళ శ్లోకాలు ఫస్ట్. అంటే ఇది ఓపెనింగ్ లాంటిది. మొదటి భాగం మంగళ శ్లోకాలు. ఇవి ఎందుకంటే విఘ్నాల నివారణ, మనస్సు శాంతిగా తయారవ్వడం. అంటే ఓం శుక్లాం భరధరం విష్ణుంతో స్టార్ట్ అవుతుంది. మంగళ శ్లోకాలు మనస్సును శాంతిగా చేసి దైవానుగ్రహాన్ని ఆహ్వానిస్తాయి. స్తోత్ర పఠనానికి ఇది ఆధ్యాత్మిక గేట్‌వే లాంటిది. అంటే ఓపెనింగ్ లాంటిది. పూర్వపీఠిక కథా నేపథ్యం అంటే బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ లాంటిది. ఇక్కడే కథ మొదలవుతుంది. మహాభారతంలో ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నిస్తాడు. యాక్చువల్లీ మనకు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎవరు చెప్పారు? భీష్ముడు చెప్పాడు. ఎవరికి? ధర్మరాజుకి. ఎప్పుడు? మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత బాణాల మీద పడుకొని ఉంటాడు కదా! అప్పుడు ధర్మరాజు ఎళ్లి భీష్ముడిని అడుగుతాడు. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడు ఈ విష్ణు సహస్రనామం వస్తది. ఆ ముందు అడిగే ప్రశ్నలే ఈ పూర్వపీఠిక అనమాట. ఇవి కూడా శ్లోకాల రూపంలోనే ఉంటాయి. ప్రతి ఒక్కటి శ్లోకం రూపంలోనే ఉంటాయి. లోకంలో శ్రేష్టమైన దేవుడు ఎవరు? ఏ జపం వల్ల మోక్షం వస్తుంది? ఈ ప్రశ్నలకు జవాబే విష్ణు సహస్రనామం. అంటే ధర్మరాజు భీష్ముడిని లోకానికి శ్రేష్టమైన దేవుడు ఎవరు? ఏ జపం మోక్షాన్ని ఇస్తుంది అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నల జవాబే విష్ణు సహస్రనామ స్తోత్రం. సంకల్పం మరియు మంత్ర లక్షణాలు. ఇవి మంత్రానికి గుర్తింపు లాంటివి. మంత్రం ఎవరిది? ఎలా ఉపయోగించాలి? అనే శాస్త్రీయ వివరాలు ఇక్కడుంటాయి. ఇది పూర్తిగా మంత్రశాస్త్ర భాగం. అంటే ఋషి అంటే ఇక్కడ వేదవ్యాసుడు. ఛందస్సు అనుష్టుప్ ఛందః. దేవత శ్రీ మహావిష్ణు. వినియోగం విష్ణు ప్రీత్యర్థ. ఇది మంత్రానికి పవర్ ఇచ్చే ఐడెంటిటీ కార్డ్ లాంటిది. న్యాసం అంటే ఆధ్యాత్మిక సిద్ధత. అంటే స్పిరిచ్యువల్ ప్రిపరేషన్. న్యాసం అంటే మన శరీరాన్ని భగవంతుని నివాసంగా సిద్ధం చేయడం. సాధారణ భక్తులు స్కిప్ చేయవచ్చు. కానీ సంపూర్ణ విధిలో ఇది ముఖ్యమైన భాగం. మనం మన శరీరాన్ని దేవాలయంగా మార్చే స్థితి ఇది న్యాసం. ధ్యాన శ్లోకాలు. ధ్యానం లేకుండా నామజపం చేస్తే అది ప్రాణం లేని శరీరం లాంటిది. ఈ భాగం మనస్సును పూర్తిగా విష్ణువుపై నిలిపిస్తుంది. ఇప్పుడు మనస్సు పూర్తిగా విష్ణువుపై నిలిపే దశ అన్నమాట. క్షీరసాగరంలో శయనించిన విష్ణువు శంఖచక్ర గదా పద్మధారి. ధ్యానం లేకుండా నామజపం అంటే ఆత్మ లేకుండా శరీరం ఉండడం లాంటిది. పంచపూజ మానసిక పూజ. ఇది బాహ్య పూజ కాదు, మనస్సులో చేసే పూజ. 5 తత్వాలకు ఇది ప్రతీక. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇది 5 తత్వాలకు ప్రతీక. ఇదే సహస్రనామ స్తోత్రం హృదయం. ఇదే స్తోత్రం యొక్క హృదయం. ఒక్కో నామం విష్ణువులోని ఒక విశేష గుణాన్ని తెలియజేస్తుంది. విష్ణు సహస్రనామం కోర్ పార్ట్ అన్నమాట. 1000 నామాలు ఉంటాయి. 108 శ్లోకాలు ఉంటాయి.
అంటే 108 శ్లోకాలు. ప్రతి నామం ఒక గుణం, ఒక శక్తి, ఒక దైవ లక్షణం. విష్ణువుని తెలుసుకోవాలంటే ఈ 1000 నామాలే ఎన్‌సైక్లోపీడియా. ఇప్పుడు ఒక ప్రశ్న. విష్ణు సహస్రనామంలో ఒక్కో శ్లోకంలో ఎన్ని నామాలుంటాయి? విష్ణు సహస్రనామంలో ఒక్కో శ్లోకంలో సాధారణంగా 8 నుండి 10 నామాలుంటాయి. కొన్ని శ్లోకాలలో తక్కువగా, కొన్ని శ్లోకాలలో ఎక్కువగా ఉండవచ్చు. మొత్తంగా కలిపితే 1000 నామాలుంటాయి. ఫలశ్రుతి. ఇవి ఊహాగానాలు కాదు. శాస్త్ర ప్రమాణంగా చెప్పబడిన ఫలితాలు. చివరిలో వచ్చే భాగం ఫలశ్రుతి. అంటే బెనిఫిట్స్ ఏంటంటే భయ నివారణ, రోగ నివారణ, పాపనాశనం, మోక్ష మార్గం. ఇది మార్కెటింగ్ కాదు, శాస్త్ర ప్రమాణం. ఉత్తర పీఠిక మరియు ముగింపు. స్తోత్రం చివర మనం అన్నింటిని భగవంతునికి సమర్పిస్తూ ముగిస్తాం. శ్రీరామనామ మహిమ, కృష్ణ భగవానుడి ఉపదేశం మరియు సంపూర్ణ సమర్పణ. ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్తాం. అది ఉత్తరం పీఠిక. సారాంశం. విష్ణు సహస్రనామం అంటే నామాల జాబితా కాదు, ఇది ఒక సంపూర్ణ శాస్త్రీయ ఆధ్యాత్మిక నిర్మాణం. ఈ స్తోత్రాన్ని అర్థంతో చదివితే దాని శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ వీడియోతో విష్ణు సహస్రనామం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడే అసలు ప్రయాణం మొదలవుతుంది. తదుపరి వీడియో నుంచి విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంతో ప్రారంభిస్తాం. ఎల్లుండి నుంచి ప్రతిరోజు ఒక్కో శ్లోకం సరైన ఉచ్చారణతో, సరళమైన అర్థంతో, ఆధ్యాత్మిక భావంతో ఈ ప్రయాణంలో నాతో కలిసి నేర్చుకోండి. నాతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలో నడవండి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.